BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ కొనియాల. ఊహించని ట్విస్టులు, ఊహకందని మలుపులతో దువ్వాడ కుటుంబ కథా చిత్రం రోజుకు మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం ఇదే హడావిడి గడిచిన 5 రోజులుగా సాగుతుంది. ఈ ఇష్యూకి నేపథ్యం ఏంటి, గతంలో దువ్వాడ శ్రీనివాస్ ఎలా వండేవారు, వీటన్నిటికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం మనతో దువ్వాడ వాణి తండ్రి గారైన సంపత్రావు రఘుపతిరావు గారు, రాఘవరావు గారు మనతో ఉన్నారు. గతంలో ఎలాంటి పరిస్థితులు ఉండే, ఏ సందర్భంలో పెళ్లి జరిగింది, ఆస్తులు, వ్యవహారాలు, అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాఘవరావు గారు నమస్కారం. ముందుగా ఈ వీళ్ళది, వాణి గారిది, శ్రీనివాస్ గారిది ప్రేమ వివాహమో పెద్దలు గుర్తించిన వివాహం? ప్రేమ వివాహమే. ప్రేమ వివాహంలో చేసుకోవడం జరిగింది. మరి అంతే, మరి ఇంకేంటంటే ఇరు కుటుంబ మ్యారేజ్ కాదు, ప్రేమ వివాహం. ఇరు కుటుంబాలు తెలిసిన కుటుంబాలే, మాదేమి ప్రేమ లేదు, పెద్దలు కుదిర్చిన వివాహం అని ఆయన చెప్తారు. చాలా స్టేట్మెంట్లు చాలా సార్లు టీవీలోనూ మాది ప్రేమ వివాహం అని ఆయన చెప్పాడు. పాప చెప్పింది, మా వాణమ్మ చెప్పింది, ఆయన చెప్పాడు మాది ఇప్పుడు లవ్ మ్యారేజ్ అని. మరి ఏం చెప్పంటారు, ఆయన అలాగ అడ్డగా చెప్తుండా. ఒకసారి ఒకలాగా స్టేట్మెంట్ ఇస్తే దానికి నేనేం చెప్పగలను, నేనేం క్లారిఫై చేయగలను. మీరు ఒప్పుకున్నారు పెళ్లికి? యాక్చువల్లీ అప్పటికి అంటే జాబు ఏమిటి లేదు, ఏదో ప్రైవేట్ స్కూల్లో మెల్లియాపుట్లోనో రన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ మదరు వీళ్ళందరూ వచ్చారు మా పాప అడగడానికి. నేను అప్పుడు శ్రీకాకుళంలో పిల్లలకి చదివిస్తుంటే నేను చెప్పాను అనమాట, మరి ఏ జాబ్ లేదు, ఏంటి లేదు, ప్రైవేట్ స్కూలు, ఆ స్కూల్లో స్ట్రెంగ్త్ లేదు, సరైన ప్రాఫిట్స్ లేవు, ఎన్నాళ్ళు ఆ స్కూలు ఏ విధంగా పోషిస్తాడు పాపని, మరి మీరు అడుగుతున్నారు ఏదో జాబ్ ఏదో సంపాదించని ఏదో చేయని అని అన్నా. లేదు, అల్లది ఉంది, ఎక్కడ ఇది ఉంది, అది ఉందని కాకన్బుల్ స్టోరీస్ చెప్పారు. మరోవర్ అప్పటికే మా పాపకి ట్రాప్ చేసి ఉన్నాడు ఇలాగా. ఎందుకంటే ఒక సందర్భంలో 2 విషయాల్లో ఆయన ఒక తగులు పడ్డాడు మెల్లియాపుట్లో మాడుగులు రామారావుతో. ఆ గొడవల్లోన ఆయన నా హెల్ప్ కావాలనుకొని వాళ్ళ అమ్మమ్మ నా దగ్గర తీసుకొని వచ్చింది. దువ్వాడ వాళ్ళ అమ్మమ్మ తీసుకొని వస్తే సరే అనేసి నిజంగా హెల్ప్ గురించి వచ్చారు కావాలా అనుకుని నేను అనుకున్నాను. ఆ హెల్ప్ నెపంతో చాలాసార్లు వచ్చి పోతుంది. మెల్లిగా మా పాపను ట్రాప్ చేసి అలాగే లవ్ లాగేది దాన్ని చదువుకుంటున్న కాలేజీకి లెటర్స్ రాయడం, రకరకాల కాలేజీ వాళ్ళు ఆ లెటర్స్ మాకు పంపించడం విజయవాడ నుండి, ఇవన్నీ జరిగిన తర్వాతను ఆఖరికి మరి మా పాప కూడా అతనికి ఇష్టపడిపోయి నేను జగన్ బాబుకి తప్ప ఇంకోటి పెళ్లి చేసుకుని శ్రీనిబాబు సరే మీ ఇష్టం అనేసి ఒక ఫైన్. మరి మేము అప్పటికి కూడాను పెళ్లి చూపులు పెళ్ళి అంటే నిశ్చితార్థం అయిపోయినట్లాగే అయింది, కానీ నిశ్చితార్థం ఏం కాలేదు. వాళ్ళు అడగడం మేము సరే మరి పాపకి ఇంట్రెస్ట్గా ఉంది మరి ఎందుకనేసి మేము యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడాను ఇంకా పెళ్లి కాకముందే కొద్దిగా ఒక పండుగ సందర్భంలో మా ఇంటికి వచ్చారు చుట్టాలందరూ. వాళ్ళ తాతను వచ్చి అతి క్లోజ్గా తిరుగుతుంటే పాపకి నేను కోపపడ్డాను. ఎందుకమ్మా పెళ్ళి అయిపోయింది, ఎందుకు అలాగ అంత క్లోజు మీరు అనేసి కోపం పెడితే నాకు చెప్పక చేయక ఇద్దరు రాత్రి ఇంటి నుండి బయటకు నడుచుకొని వెళ్ళిపోయారు పాపకు తీసుకొని. ఇది నైట్ టైం. అప్పుడు నాకు కారు ఉండేది. ఆ కారు మేము ఆ పండగ నుండి ఎవరికి ఏవో సామాన్లు కొనడానికి పంపించాం. టెక్కల నుండి ఆ కారు వస్తుంది. మా డ్రైవర్ చూసి ఇదేంటి నడుచుకొని వచ్చేస్తున్నారు వాడినమ్మని ఆపి మళ్ళీ తిరిగి ఎక్కల కాంప్లెక్స్ దిగబెట్టేసి వచ్చాడు. అది ఆ విధంగా ఇదంతా జరిగిన తర్వాత మరి పెళ్లి చేసాం మేము. పెళ్లి చేసి మరి లవ్ మ్యారేజ్, లవ్ ఇష్టపడే ఇద్దరు చేసుకున్నప్పుడు మరి లవ్ మ్యారేజ్ కదండి, అది ఆ విధంగా జరిగింది. ఇష్టపడి చేసుకున్నారు, మొత్తానికి మీరు తర్వాత మద్దతు ఇచ్చారు, కానీ కుటుంబ పరంగా ఇవ్వాల్సిన సపోర్ట్ అలాగా పోషిస్తామని అడిగాము తప్ప మేమేమి యాంటీ చేయలేదు. తర్వాత ఎలా పోషించాడండి మీ పాప? మరి మేము వచ్చిన తర్వాతనేమో అతను అక్కడ నుండి స్కూల్ ఏమో పాతపట్నం షిఫ్ట్ చేశాడు. పాతపట్నం షిఫ్ట్ చేసిన తర్వాత నా స్కూల్ డెవలప్ చేస్తాను, డిగ్రీ కాలేజ్ చేస్తాను, ఒక చిన్న షెడ్ లాంటి హట్స్ లాంటి వేసి అందులో రన్ చేస్తున్నాడు. ఒక 4-5 షెడ్లలో 10th క్లాస్ వరకు. అక్కడ ఏదో కాలేజీ పెడతానంటే 2 acres మేము అక్కడ కొన్న ఎన్నో లక్షలకి కొన్ని అతనికి ఇస్తే అతను వెంటనే అది కొద్ది ఇస్తే ఆ రోజుల్లోనే 75 లక్షలకి అమ్మేశాడు. అమ్మేసి నేను అలా ఫ్యాక్టరీ అని ఇది ఏదని కొంత తగిలిపెట్టాడు. ఏదో మోటార్ సైకిల్ కొత్త మోటార్ సైకిల్ అదేదో కొన్నాడు తిప్పాడు. అలాగే ఉంటుంటే ఆఖరికి చాలా డ్విండిల్ అయిపోయింది, ఆ డబ్బంతా పోయింది చాలా వరకు. అప్పుడు నా వైఫ్ ఏమిటంటే నాకు తెలియని కోపం అయ్యాను, ఎందుకు వేస్ట్ చేశారు ఈ డబ్బులు. నా వైఫ్ ఏమో నాకు తెలియకుండా మళ్ళీ ఏమన్నా కొన్ని లక్షలు ఇచ్చే క్వారీ ఒకటి అప్లై చేయించింది. ఎక్కడ జేబని పర్లేకుండా అయితే చాలా మంచి క్వారీ. ఫోన్లో సరే బాగుపడతాడు అనుకుంటే ఆ క్వారీలో ఫ్రాడ్ చేశాడు.
ఒరిస్సా గవర్నమెంట్ పోలీసులు వాళ్ళు దానికి ఏమంటారు మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్వారీ సీజ్ చేశారు. ఇతనికి అరెస్ట్ కూడా చేశారు 53 రోజులు బరంపురంలో. పాప నేను వెళ్తానంటే మా పాప వద్దు, సిగ్గుపడతాడు, మీరు వస్తే ఫీల్ అవుతాడు అన్నది. సరే అనేసి దాని బంగారం ఏదో మాకు చెప్పక చేయక తనకే పెట్టి అది విడిపించుకొని వచ్చింది 53 రోజుల తర్వాత. అది అక్కడికి అలా జరిగింది. మరి అది పోయింది. క్వారీ భూమి అమ్మేశాడు, క్వారీ కూడా పాడు చేసుకున్నాడు. ఆ తర్వాత మెల్లిగా రాజకీయంలో ఆ మధ్యలో వచ్చాడు. క్వారీ రన్ అవుతున్నప్పుడే జడ్పీటీసీ అయినాడు. కొద్దిగా డబ్బులు క్వారీ మీద వస్తుంది బట్టి మేము కూడా కొంత ఫైనాన్స్ చేసాం. మంచి మెజార్టీతో గెలిచాడు కాంగ్రెస్. ఆ జడ్పీటీసీ కూడా నిలుపుకోలేదు. విత్ ఇన్ ద పార్టీ లేనిపోని అలిగేషన్స్ పార్టీ లీడర్స్ మీద చేస్తే పార్టీ నుండి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత అది పీఆర్పీలోకి చేరాడు. పార్టీకి రిజైన్ చేసి పీఆర్పీలో ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి పోయింది. మళ్ళీ గెలిచినటువంటి రేవతిపతి గారు షార్ట్ పీరియడ్లోనే చనిపోయారు. ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే చనిపోయారు. మళ్ళీ అతని ప్లేస్లో మళ్ళీ సెకండ్ టైం కూడా పీఆర్పీ అతనికే ఇచ్చింది. అప్పుడు కూడా పోయాడు భారతి గారి మీద. పోయిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు అలాగే ఇలా మళ్ళీ వైసీపీలో చేరాడు. వైసీపీలో ఎంపీ టికెట్ ఇచ్చాడు, అది పోయాడు. నేను చెప్పాను డోర్ డోర్కి తిరగండి, కొద్దిగా టౌన్స్లోన ఒక 10 మంది 15-20 మంది లేడీస్ని పెట్టుకొని మా పాపను మా కూడా పర్లాగా వైజాగ్ శ్రీకాకుళం ఉంటుంది, శ్రీకాకుళం కొంతమంది డోర్ డోర్కి తెలిసి రిక్వెస్ట్ చేయండి, లేడీస్ బ్యాగ్స్తో పలాసలో తిరగండి, టెక్కల్లో తిరగండి నేను చెప్పాను. చెప్తే అదేం పరగ అవ్వద్దు, అవేం వద్దు, అలా చేయకండి అని చెప్పాడు. షార్ట్ తేడాతో 8,000 9,000 7,000 పోయాడు, 6,000 పోయాడు. పోయిన తర్వాతనేమో మరి అంతే. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే వచ్చింది. ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యేలో కూడా ఇప్పుడు మళ్ళీ పోయాడు. ఈ రాష్ట్రం మొత్తం మీద పోయింది అనుకోండి, ఒక ఎక్కడైనా కాదు. ఈ రాష్ట్రం ఇందులో పోతే రాష్ట్రం మొత్తం మీద పోతే ఇప్పుడు పోతే నేనేదో యాంటీ చేసేదానికి చెడగొట్టిన వాడైతే మరి రాష్ట్రం మొత్తం ఎందుకండి పోద్ది చెప్పండి. నాకు అంత పవర్ ఉంటే మరి నాకు మండల స్థాయి వరకు నేను టెక్కల ఎంపీపీగా ఫస్ట్ ఎంపీపీ 87 to 92 చేశాను. నన్ను లైక్ చేసిన ప్రజలు ఎప్పటికీ అతనికి జడ్పీటీ చేశారు. మా పాపకి 2 సార్లు దువ్వాడు వాణికి 2001లోనే 21సారి జడ్పీటీ చేశారు. ఇప్పుడు కూడా ఆవిడ జడ్పీటీసీ. ఒకప్పుడు ఫుల్ తెలుగుదేశం వేవ్లో ఆవిడ జడ్పీటీసీ అయింది. సో ఆ పరిస్థితిలో నాకున్న గౌరవం టెక్కల మండలం మేరకు నేను నా ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, కానీ నియోజకవర్గం అంతా నేనేం చేయగలను, అతనికి ఎలాగ ఓడించగలను. అయినా నేను ఎక్కడికి తిరగలేదు కూడా, నన్ను ఉపయోగించుకోలేదు కూడా, నా దగ్గరికి లీడర్స్ ఎవరు రాలేదు కూడా, ఇతను కూడా అప్రోచ్ కాలేదు. ఈ తగువుల్లో పడి ఈ గొడవల్లో పడి నా దగ్గరికి అప్రోచ్ కాలేదు, నన్ను కలవలేదు, మా ఇంటికి రాలేదు, కనీసం నాకు ఓటు అడగలేదు. నేను ఏది అయినా పార్టీ పరంగా నాకున్న గౌరవం బట్టి నా ఓటు వేశానే తప్ప నేను అంతకు మించి అతనికి ఎగ్నెస్ట్ ఏం చేయలేదు, అంతే. ఎల్లప్పుడు ఈ క్వారీ సపోర్ట్ లోనే ఇంకేమైనా మనం కట్నాలు కానుకలు ఇంకా ఎవరు అతనికి కట్నం రూపంలోనంటే నాకు తెలిసి లక్ష్మి శ్రీనికి మనం కట్నం రూపంలో గోల్డ్ పెట్టామండి ఎక్కువ. 1,50,000 ఆ రోజుల్లో 1,50,000 94లో పెళ్ళైంది. 1,50,000 ఇచ్చాము. పాపకి గోల్డ్ అదంతా పెట్టాము. అతనికి చైన్ ఏవో పెట్టాము, నాకు అవన్నీ సరిగ్గా గుర్తులేదు ఇప్పుడు. అది తర్వాత ఈ ఎలక్షన్లు పోటీ చేసినప్పుడు ఏమైనా సపోర్ట్ ఇచ్చారు? ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు సపోర్ట్ చెప్పి జడ్పీటీసీ 13,500తో ఎలా గెలుస్తాడు చెప్పండి. మరి ఎంపీ అంత దగ్గరలో నేరోలో ఎలకపోతుంది చెప్పండి. తర్వాత రాను నేను బిహేవియర్ బాగోలేక వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ ప్రతిపక్షాల మీద నాయకుల మీద చేసుకుంటూ కంపు అయిపోయాడు ప్రజల్లో. కంపైపోయి ఆఖరి మొన్న 36,000 35,000 తేడాతో పోయాడు అచ్చెన్నాయుడు మీద. మరి మా హెల్ప్ కూడా ఆశించలేదు, అడగలేదు. మా ఇంటికే రాలేదు. మా అత్త మామల దగ్గరికి వచ్చి ఓటు అడగదు. మా ఇంటికి సర్పంచ్ ఇప్పుడు మా ఊరికి. నేను ఎక్స్-ఎంపీపీను ఎక్కడే. మరి నేను ఒక టర్మ్ సర్పంచ్ చేశాను. మా ఫ్యామిలీ మొత్తం ఈ ఎక్కువ సర్పంచ్ ఏకగ్రీవంగా లింగాల వలస పంచాయతీలో పంచాయతీరాజ్ వ్యవస్థ పుట్టి మధ్యలో ఒక చిన్న పొరపాటు వల్ల చిన్న డిలే ఇదైంది తప్ప ఇంతవరకు మెంబర్తో సహా అంతా ఏకగ్రీవమే. బిగ్గెస్ట్ పంచాయతీ, 7,000 జనాభా, 3,000 దగ్గర ఓటర్స్. అటువంటి పంచాయతీ ఏకగ్రంగా చేసుకొని వచ్చింది మా పంచాయతీలో. మొన్న మా పంచాయతీ ఇతనికి మెజార్టీ వచ్చింది. మాకు 3 పోలింగ్ బూతులు
బెంగాల్ వాళ్ళ పోలింగ్ బూత్, సొల్లుగాం పోలింగ్ బూత్, సత్యవాడ, మూడింటిలో కలిపి ఇతనికి దగ్గర 500-600 మెజారిటీ వచ్చింది. మీరే ప్రయత్నం చేశారు అంటే నేనే అంటే పార్టీ పరంగా మీరు నాకు వచ్చి అడగలేదు. మీకు ఆకలి వేస్తే అన్నం పెట్టిన తల్లికి అడగకపోతే మీకు పెడతాదండి. ఇంకా ఆకలి వేస్తే అతను వచ్చి నాకు కనీసం అడగకపోతే ఆయన పార్టీ మీద ఉన్న అభిమానం వల్ల మేము చేసాం. పార్టీ మీద ఉన్న అభిమానంతో 2 ఏళ్ల నుంచి ఇష్యూ జరుగుతుందా, అది మీ దృష్టికి వచ్చింది? దానివల్ల 2 ఏళ్ల నుంచి అనవసర ఈ రాద్ధాంతం మీద జరుగుతుంది కదా, అది మీ దృష్టికి వచ్చింది? నా దృష్టికి వచ్చింది. మేము ఎన్నోసార్లు మందలించాము, చెప్పాము, బుద్ధి చెప్పాము. మా ఇంట్లో వీళ్ళ అత్త కూడా చెప్పింది, ఎందుకునైనా ఇలాంటి చెడ్డ పేరు, మన కుటుంబంలో మంచి కుటుంబం, మీరు హాయిగా ఉండాలి, అందులో మీరు ఇద్దరు ఇష్టపడి కదా పెళ్లి చేసుకున్నారు, 2 పిల్లలు ఉన్నారు, ఒక పిల్లకి పెళ్లి, అప్పటికి పాప పెళ్లి అయ్యే పరిస్థితిలో ఉంది, ఇంకొక పిల్ల చదువుతుంది, ఆడపిల్లలు కదా, రేపు పొద్దున మీరు ఇలాగైతే వాళ్ళకి మంచి సంబంధాలు ఎక్కడ వస్తాయి, రకరకాలు చెప్పామండి. అతను వినే రకం కాదు. తర్వాత పార్టీలో కూడా జడ్పీటీసీ ఉన్నప్పుడు వ్యక్తిగత విమర్శలు పార్టీ నాయకులు మీద చేస్తారండి. సొంత పార్టీ నాయకులు పార్టీ నుండి సస్పెండ్ చేశారు. కే కేశవరావు అప్పుడు ఉండేవాడు పిసిసి అధ్యక్షుడు, అతనే సస్పెండ్ చేశారు. కావాలంటే ఎంక్వైరీ చేయాలి. అవన్నీ అయిపోయి ఇవన్నీ నిన్న జరిగిన రాద్ధాంతంలో ఫైనల్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దువ్వాడ శ్రీనివాస్, నాకు వానికి లేదు డైవర్స్ అని చెప్పి. దాని మీద మీరే విధంగా స్పందిస్తారు? అది బుర్రలేని ఆలోచన, బుర్రలేని స్టేట్మెంట్ అండి. అతనికి ఎంత ఏజ్ ఉన్నావు, ఇప్పుడు ఏజ్ ఎంటర్డ్ ఇంటూ 60th year, 60 సంవత్సరాలు ఇప్పుడు ఏజ్ నడుస్తుంది. సో అటువంటి వ్యక్తికేమో ఇప్పుడు డైవర్స్ చేసుకొని పిల్లలకు వదిలేసి ఏడ్ చేస్తాడు. పిల్లల ఫ్యూచర్ని, పిల్లల ఫ్యూచర్ని పాడుకుంటాడు. ఏదైనా మరి 4-5 సంవత్సరాలు పోతే మనిషి నిర్వీర్యం అయిపోతాడు. ఏజ్ అలాగా పుట్టిన నుండి చచ్చిపోయిన వరకు ఒకే ఏజ్, ఒకే దీంతో ఉంటారు, ఎఫర్ట్స్తో. అవి ఎవరూ ఉండరు. కాబట్టి అటువంటి ఆలోచనలు అతను చేయడం చాలా తప్పు. అందులోని ఒక పిల్లకి పెళ్ళైంది, ఇంకొక పెళ్ళేడు పిల్ల చదువుతుంది, డాక్టర్ చదువుతుంది. ఇటువంటి ఫులిష్ ఆలోచనలు, ఫులిష్ థింకింగ్ అయితే ఇంకొక ట్రాప్లోనూ ఇంకొక మహిళ వాళ్ళలో పడే. ఆవిడ కూడా మ్యారీడ్ లేడీ, ఆవిడకి 3 ఆడపిల్లలు ఉన్నారు. మరి అటువంటి ఆవిడకి కూడా ఆలోచించడం లేదు. ఆవిడ ఒక పెద్ద అడ్వకేట్ దేవాల గవరయ్య గారి కోడలు, గొప్ప పేరున్న వ్యక్తి ఆ అడ్వకేట్కి. అటువంటి కుటుంబంలో కోడలేందని ఆవిడ ఎంతో సంతోషపడాలా, గర్వపడాలా. హస్బెండ్ మళ్ళీ ఉద్యోగం మంచిది, ఆవిడే చెప్తుంది, నేను స్టేట్ 14-15 లక్షల నెలకని. సో అంత మంచి కుటుంబంలో ఉండి అంత మంచి జీతం సంపాదించిన భర్త ఉన్నప్పుడు పిల్లల్ని హాయిగా చదివించుకొని హాయిగా ఉంటూ, మరి నాకు వైజాగ్లో ఆస్తులు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, మా ఫాదరు ఫైనాన్షియలీ వెరీ సౌండ్ ఏదో చెప్తుంది కదా, అన్ని ఇలాంటి రాంగ్ రూట్లోకి వచ్చి నీవు పాడైపోడు, నీ కుటుంబం పాడైపోడు, అదర్ ఇంకొక కుటుంబం పాడు చేయవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ సమస్యకి ఎంత రాద్ధాంతమైంది కదా, ముగింపు ఏంటి, ఎలా వెళ్తే ముగింపు అవుతుంది? ఏదైతే ఎవరి దానికి సొల్యూషన్ అంటూ ఉంటుంది. నలుగురు కూర్చోబెట్టి చేసుకుంటే అయిపోతుంది. పెద్ద సమస్య ఏంటి? ఇదేంటి చైనా పాకిస్తాన్ లట మనకు ఉన్న సమస్య ఏంటి పెద్ద కాకపోవడానికి? ఇది సింపుల్. నేను పెద్ద ఆ చుట్టుపక్కల కేసులు, జిల్లాలో చాలా కేసులు నా దగ్గరికి వస్తుంటాయి. నేను ఎంతోమందికి సాల్వ్ చేసి ఎన్నో ఇలాంటి కేసులు నేను చెప్పలే. ఆఖరికి నాకు వచ్చేటప్పటికి ఇది ఒక ప్రాబ్లమేటిక్గా తయారైంది. అది ఇది మొత్తానికి దువ్వాడ వాణి గారి తండ్రి సంపత్రావు రాఘవరావు గారు చెప్తున్నమాట. గతంలో ఇద్దరికి ప్రేమ వివాహమే జరిగిందని చెప్పి సంపత్రావు రాఘవరావు ధృవీకరించారు. గతంలో ఇద్దరు ఒకరికొకరు మనసిచ్చుకుని వివాహం చేసుకున్నారని పెద్దలు కూడా చివరి నిమిషంలో ఒప్పుకున్నప్పటికీ బయటే వారు వివాహం చేసుకున్న పరిస్థితి నెలకొందని, అప్పుడు కొద్ది గొప్ప పూర్తిస్థాయిలో ఆర్థిక తోడ్పాటు కూడా తామంతా అందించామని, ఆర్థికంగా నిలదొక్కునేందుకు కూడా అవసరమైన అన్ని రకాల సదుపాయాలు చేశామని, ప్రస్తుత ఏదైతే ఈ స్థితి ఉందో త్వరలోనే ఈ సమస్యలన్నీ గట్టెక్కుతాయని, తిరిగి అన్ని సమస్యలు పరిష్కరించుకునే స్థితికి చేరుకుంటాయని చెప్పి సంపత్ రాఘవరావు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.